తాడేపల్లిగూడెం బ్రహ్మానంద ఉల్లి మార్కెట్ ను సోమవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పరిశీలించారు. మార్కెట్ లో ఉన్న ఉల్లిపాయలను ఆమె పరిశీలించి వ్యాపారులతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఉదయం బ్రహ్మానందరెడ్డి మార్కెట్ ను ఆమె సందర్శించారు. గతంలో కురిసిన వర్షాలకు కర్నూలు, నంద్యాలలో ఉల్లి రైతులు నష్టపోయారు. రైతులకు భరోసా కల్పించాలని ఉల్లి హోల్సేల్ మార్కెట్ దారులను కోరారు. ప్రజలు కూడా రైతుల వద్ద ఉల్లిపాయలను కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలని ఆమె కోరారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కాతిబ్ కౌసర్ భాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉల్లిపాయలు ఎక్కడ ఎక్కువ ఇక్కడ మార్కెట్ అయితే ఎగుమతి మార్కెట్ ఇక్కడ వరుస కర్నూలు, నంద్యాలలో పండించే ఉల్లిపాయలు అకాల వర్షాల వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది. అవి కొంత డ్యామేజ్ ఉంది, కొంతవరకు బాగానే ఉన్నాయి. సో అవి ఇక్కడ సాధారణంగా ఇక్కడ తాడేపల్లిగూడెం మార్కెట్కి వచ్చి ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాయి. అయితే వాటి క్వాలిటీ ఇష్యూస్ ఉండడం, తర్వాత రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మేము రెక్టిఫై చేయడానికి చూస్తున్నాం. వాటికి కూడా సాధారణంగా కొంచెం డ్రై అయిపోయిన ఉల్లిపాయలని తినడానికి ఇక్కడ అలవాటు ఉంది. బట్ అది సేమ్ డే కుక్ చేసుకుని తినే విధంగా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరినీ కూడా కొని ఈ కర్నూలు ఉల్లిపాయలు మామూలుగా షోలాపూర్, మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయలు తినుకునే అలవాటు అందరికీ ఉంది. అయితే ఇక్కడ ఈ క్రైసిస్లో రైతులు ఇబ్బంది పడుతున్న ఈ సమయంలో ప్రజలందరినీ కోరేది ఏంటంటే మన రాష్ట్రంలో పడిన కర్నూలు, నంద్యాల రైతులు పండించిన ఉల్లిపాయలతో వంట చేసుకుని వాళ్ళు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా వారికి రేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రేటు ఇచ్చుకునే విధంగా అట్లా కన్సంప్షన్ కూడా జిల్లాలో పెరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.